మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి ఉపవాచకం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణం గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యమైన అంశాలతో పొందుపరిచినటువంటి సంక్షిప్త వచన రూపం. అసలు రామాయణాన్ని మనం ఎందుకు చదవాలి, అది చదవటం వల్ల మనకి ఏం ఉపయోగాలు ఉంటాయి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణాన్ని ఎందుకోసం చదవాలంటే అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. ఇక్కడ సంస్కరించటం అంటే ఏమిటి? బాగు చేయటం అన్నమాట. మానవ జీవితాన్ని బాగు చేసేటటువంటి మహాకావ్యం, గొప్పదైనటువంటి కావ్యం ఏదైనా ఉంది అంటే అది రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అంటే ప్రతి మనిషికి కూడా ఒక్కసారి ఈ కథ కనుక మనం వింటే ఎప్పటికీ మనం దాన్ని మర్చిపోలేమన్నమాట. తర్వాత అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం. అమ్మా నాన్నలు ఎలా అనురాగంతో ఉంటారు మన పట్ల కానీ వాళ్ళు కానీ, అలాగే పుత్రుల యొక్క అభిమానం, బిడ్డలు కూడా అభిమానంగా ఎలా ఉండాలి. అన్నదమ్ముల అనుబంధం, అన్నదమ్ములు ఎలా అనుబంధంతో మెలగాలి. భార్యాభర్తల సంబంధం, వాళ్ళిద్దరూ అంటే భార్యాభర్త ఎలా ఉండాలి. గురుభక్తి, శిష్యానురక్తి, గురుభక్తి ఎలా ఉండాలి శిష్యులకి, అట్లాగే శిష్యుల పట్ల గురువులకి ఎలాంటి అనురక్తి ఉండాలి. స్నేహఫలం, ధర్మబలం, అంటే స్నేహం చేస్తే అంటే ఎలాంటి వాళ్ళతో స్నేహం చేయాలి, మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి. ధర్మబలం, ధర్మాన్ని అనుసరిస్తే ఎలాంటి బలం కలుగుతుంది మనకి అనే విషయాల గురించి. వినయంతో ఒదగటం, కొంతమంది చాలా పొగరుగా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం అస్సలు దగ్గరికి రానియకూడదు. ఎల్లప్పుడూ కూడా మనం వినయంతో ఉండాలి, ఎదుటి వాళ్ళు కూడా వినయంతో ఉండేలాగా మనం చెప్పాలన్నమాట, సూచించాలి వాళ్ళకి. వివేకంతో ఎదగటం, ఎలా ఎదగాలి? అజ్ఞానంతో అవివేకంతో ఎదగటం కాదు, ఇక్కడ వివేకంతో ఎదగటం, జ్ఞానంతో ఎదగాలి. జీవకారుణ్య భావన, ప్రతి జీవి పట్ల కరుణ రసం ఒలికించేలాగా మన ప్రవర్తన ఉండాలి. ప్రకృతి లాలన, అంటే ప్రకృతి లాలన అంటే ఏమిటి? బుజ్జగించడం అనమాట. ప్రకృతిని బుజ్జగించడం అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని కూడా మనం లాలించినట్లుగా, బుజ్జగించినట్లుగా మనం దాన్ని చక్కగా చంటి పిల్లల్ని కాపాడుకున్నట్లుగా కాపాడుకోవాలి. ఒకవేళ ప్రకృతిని కనుక మనం నాశనం చేస్తే అది తిరిగి మళ్ళీ మనల్ని నాశనం చేస్తుందన్నమాట. ఇలా జీవిత పార్శ్వాలనెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. జీవితంలో ఉండేటటువంటి అన్ని కోణాల్లో మనల్ని చక్కగా నడిపించేది ఈ రామాయణం అన్నమాట. రామాయణాన్ని చదవటం అంటే జీవితాన్ని చదవడమే. చూడండి, రామాయణం అనే గ్రంథాన్ని చదివితే మన జీవితాన్ని మనం చదువుకున్నట్టేనమాట. రామాయణం పారాయణ గ్రంథం కాదు. పారాయణ చేయటం అంటే ఏంటి? ఊరికే చదివేసేసి పక్కన పడేసేటటువంటి గ్రంథం కాదు ఇది. ఎలాంటి గ్రంథం? ఆచరణ ప్రధాన గ్రంథం. ఆచరణ ప్రధానం అంటే ఏంటి? ఇక్కడ చదివేసి పక్కన పడేయకుండా దాంట్లో ఉన్నటువంటి మంచి విషయాలన్నింటినీ కూడా మనం ఆచరించి చూపించాలి. అలాంటి గ్రంథమే ఈ రామాయణం అన్నమాట. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. మనిషికి తేడా ఏమిటి? మానవ జన్మ ఎత్తిన ప్రతివాడు మనిషి అవుతాడు, కానీ మనీషి అంటే గొప్ప హృదయం కలిగినటువంటి వాడు, మహానుభావుడు, అందరికీ ఆదర్శంగా నిలబడేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మనీషి అని అంటామన్నమాట. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నతమైనటువంటి సందేశాన్ని మనకి ఈ రామాయణం అందిస్తుంది. ఇక్కడ రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుడి నోటి నుండి మహర్షి పలికించాడు. ఇక్కడ మనకి శ్లోకంలో మొదటి వరుస మాత్రమే ఇచ్చాడు. మొత్తం శ్లోకాన్ని చూద్దామా? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామివ వాసవః. రామో విగ్రహవాన్ ధర్మ అంటే శరీరము ధరించి వచ్చినటువంటి ధర్మమే రాముని రూపం అని అర్థం అన్నమాట. సాధు సత్య పరాక్రమ, అతను చాలా సాధు జీవనుడు, అతని పరాక్రమానికి తిరుగులేదు. రాజా సర్వస్య లోకస్య
దేవానామివ వాసవః అంటే దేవేంద్రుడు దేవతలకు ప్రభువైనట్లుగానే రాజైనట్లుగానే ఈ సమస్త చరాచర సృష్టికి ప్రభువైనటువంటి పరమాత్ముడే ఈ శ్రీరాముడు అని మారీచుడైనటువంటి ఒక రాక్షసుడి నోటి వెంట మహర్షి ఈ శ్లోకాన్ని పలికించాడనమాట. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి అంటే ఏమిటి? ఇక్కడ ఆదర్శమూర్తి అంటే ఏమిటి అర్థం? ఆయనలో మంచి గుణాలన్నీ కూడా చూసి మనం నేర్చుకోవలసినవి. అలాంటి వాళ్ళని ఆయన నాకు ఆదర్శం అని అంటారు కదా, అది ఆదర్శమూర్తి అంటే. రామాయణం వంటి ఆదర్శ కావ్యం, రామాయణం నిండా మంచి లక్షణాలే ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం పాటించి తీరాలి. ఇలాంటి ఆదర్శ కావ్యం కూడా నభూతో నభవిష్యతి అంటే ఏమిటి ఇక్కడ అర్థం? నా భూతో, భూతో అంటే భూతకాలం, నా అంటే భూతకాలంలో లేదు, నా భవిష్యతి, భవిష్యతి అంటే వర్తమాన కాలం కాకుండా భవిష్యత్ కాలం ఉంటుంది కదా, భవిష్యత్ కాలంలో కూడా ఉండబోదు అంటే ఏంటి? ఇంతకు ముందు లేదు, ఇక ముందు రాదు అని అర్థం అనమాట. మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. మనుషులు ఎంతవరకు ఈ భూమి మీద జీవించి ఉంటారో అంతవరకు కూడా ఈ రామాయణం అనేది ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. అంటే చూడండి, ప్రపంచ సాహిత్యంలోనూ ప్రపంచంలో ఉన్న ప్రతి కావ్యానికంటే కూడా ముందున్నదే రామాయణం. మొట్టమొదటి కావ్యం అన్నమాట. ఆది కావ్యం అంటే మొట్టమొదటి కావ్యం, మొట్టమొదటిగా రచింపబడినటువంటి కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. మరి మొట్టమొదటి కావ్యం రామాయణం అయినప్పుడు దాన్ని రచించింది వాల్మీకి కదా, మరి ఆయన ఆది కవి అవుతాడు కదా, మొట్టమొదటి కవి అన్నమాట. అలా ఆయన కీర్తి పొందారు. రామాయణం, పౌలస్త్య వధ, సీతాయాశ్చరితం మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయన్నమాట. రామాయణం అంటే రామ ప్లస్ అయనం, రామాయణం అంటే రాముడు నడిచినటువంటి మార్గం అని అర్థంతో ఈ పేరు పెట్టారు. రెండవది ఏమిటి? పౌలస్త్య వధ అనేది రెండవ పేరు. ఈ పేరు ఎందుకు పెట్టారు? పౌలస్త్య బ్రహ్మ మనువుడైనటువంటి రావణాసురుడు వధింపబడతాడు కాబట్టి పౌలస్త్య వధ అనే పేరు పెట్టారు. మూడో పేరు సీతాయాశ్చరితం మహత్ అంటే సీతాదేవి యొక్క చరితం గొప్పది అనేటటువంటి ఉద్దేశంతో ఈ పేరు పెట్టారనమాట. ఈ రామాయణం 6 కాండలు, కాండ అంటే ఇక్కడ విభజించడం జరిగింది. మొత్తం గ్రంథాన్ని విభజించి 6 విభాగాలతో, ఆ ఒక్కొక్క విభాగాన్ని కాండ అని అంటున్నారనమాట. 6 కాండలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగినటువంటి రచన ఇదనమాట. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలలో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుందన్నమాట. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు కూడా ఉన్నారు. జోడింపులు అంటే ఏంటి? ఊహాకల్పనలు చేసినటువంటి కవులు కూడా ఉన్నారనమాట. అవి ఎలా ఉన్నాయంటే అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయన్నమాట. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సంక్షిప్తం అంటే ఏమిటి? ముందే చెప్పుకున్నాం కదా మనం. ఎక్కువగా ఉన్నదాన్ని ముఖ్యాంశాలతో తక్కువగా కుదించి చెప్పుకోవడం అన్నమాట. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. అంటే సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దటం, ముందు తరాల వారికి ప్రేరణ కల్పించడం కోసం చేసినటువంటి రచన ఈ రామాయణం అని అర్థం అన్నమాట. రామాయణాన్ని కాండలుగా విభజిస్తే మళ్ళీ ఆ కాండల్ని ముఖ్యాంశాలతో కూడినటువంటి ఉప విభాగాలుగా విభజించారు. అలా ఈ బాలకాండలో 77 ఉప విభాగాలు లేదా సర్గలు ఉన్నాయన్నమాట. బాలకాండలో వాల్మీకి మహర్షికి నారదుడు సంక్షిప్త రామాయణాన్ని తెలియచేయటం దగ్గర నుంచి దశరథుడు నవవధూవరులతో అంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులందరికీ కూడా వివాహం అయిన తర్వాత అందరూ కలిసి అయోధ్య వెళ్ళటం, భరతుడు శత్రుఘ్నుడునేమో మేనమామ గారితోటి తాతగారింటికి వెళ్ళటం, ఇక్కడేమో రామలక్ష్మణులు అయోధ్యలో తల్లిదండ్రులను గురువులను చక్కగా సేవిస్తూ అయోధ్యలో ఉండటం వరకు ఈ బాలకాండలో ఉంటుందన్నమాట. బాలకాండ చెప్పేసుకుందామా? చూడండి. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు.
వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి ఎప్పుడు ఏమంటూ ఉంటాడు? నారాయణ నారాయణ అంటూ ఉంటాడు కదా, అదనమాట. నిరంతరం స్మరించడం అంటే నారాయణని జపం చేస్తూ ఉంటాడనమాట. నారదుడు తపస్వి అంటే మంచి తపశ్శక్తి కలిగినటువంటి వాడు. వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాక్చతురులు అంటే ఏంటి? మంచిగా మాట్లాడడం అనమాట. చాలామందికి మాట్లాడటం సరిగ్గా రాదు. ఎదుటివాళ్ళు బాధపడేలాగా మాట్లాడేవాళ్ళు కొందరు, హింస పెట్టేలాగా మాట్లాడేవాళ్ళు కొందరు, నొచ్చుకునేలాగా మాట్లాడేవాళ్ళు కొందరు, ఇలా ఉంటారు. కానీ నారదుడు మాట్లాడితే మాత్రం అందరికీ వినసొంపుగా ఆహ్లాదంగా ఉంటుందన్నమాట. వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాట. ఏమని? జిజ్ఞాస అంటే ఏమిటి? తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక, తపన. ఏమడిగాడు? ఓ మహర్షి, అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా సరే తొణకనివాడు, అంటే బెంబేలు ఎత్తిపోకుండా, భయపడకుండా, ఎలాంటి ఆపదలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనేవాడు అనమాట. ధర్మం తెలిసినవాడు అంటే ఏమిటి? ధర్మం తెలిస్తే సరిపోదు, దాన్ని ఆచరించాలన్నమాట. అలా ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు. ఆశ్రయించడం అంటే ఏమిటి? మన సహాయం కోరి ఎవరైతే వస్తారో వాళ్ళు మనల్ని ఆశ్రయించినట్టు అనమాట. అలా ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు. మాట తప్పనివాడు. ఇప్పుడు చెప్పిన మాట కాసేపటికే మర్చిపోతూ ఉంటారు కొంతమంది ఆచరించకుండా. అలా కాకుండా ఇచ్చిన మాట కోసం నిలబడేవాడు అని అర్థం అనమాట. సకల ప్రాణులకు మేలు చేసేవాడు. భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాణులకి కూడా మేలు చేసేవారు. వీరుడు, ధీరుడు, అసూయ అనేటటువంటి గుణం లేనివాడు, అందమున్నవాడు. ఇలాంటి శుభ లక్షణాలు అంటే మంచి లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడనమాట. వాల్మీకి మహర్షి నారదుడిని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాట. ఏమని? మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవటం సాధారణంగా జరగదు. కుదురుకోవటం అంటే ఏంటి? ఒకే వ్యక్తిలో ఉండటం అన్నమాట. ఇన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉండటం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ, ప్రత్యేకమైనటువంటి మంచి గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడు అని చెప్పాట. ఇన్ని మంచి లక్షణాలు ప్రతి వారిలోనూ ఎవరిలోనూ ఎక్కువగా ఉండవు. కానీ నువ్వు చెప్పిన మంచి లక్షణాలన్నీ కూడా మూర్తీభవించిన వాడు శ్రీరాముడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పాట నారద మహర్షి వాల్మీకితోటి. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాట నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయిందిట. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి. అంటే చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి అంటే అర్థం ఏమిటి? ఆయన మాటలు ఇంకా చెవిలో వినపడుతున్నట్లుగానే ఉందిట. గంగానది సమీపాన గల తమసా నదికి స్నానం చేయటానికి బయలుదేరాడు వాల్మీకి. ఇంకా ఈయనతో పాటు భరద్వాజాది శిష్యులు, భరద్వాజుడు, ఆది అంటే మొదలైనటువంటి శిష్యులు ఆయన వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వలె స్వచ్ఛంగా ఉంది అని ఎట్లా తెలుస్తుంది మనకి? నదిలో నీటి లోపల నుంచి మనకి ఇసుక కానీ నేల కానీ కనిపిస్తుంది. నీళ్లు తేటగా ఉంటే చక్కగా మనకి అడుగున ఉన్న నేల కూడా కనిపిస్తుంది అనమాట. అది ఎలా ఉందిట? మంచివాని మనసు వలె. మంచివాళ్ళ మనసులో కూడా కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు ఇలాంటివి ఏమీ లేకుండా స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుందన్నమాట మంచివాడి మనసు. అలాగే తమసా నది కూడా స్వచ్ఛంగా ఉందిట. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశించిపోతున్నట్ట. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటని చూశాడు. ఇక్కడ క్రౌంచ పక్షులు అంటే కొంగలు అన్నమాట. ఆ జంటని చూశాట. వాటి అనురాగం ముచ్చట గలుపుతోంది. ఆ రెండు కూడా అన్యోన్య దాంపత్యంతో చక్కగా మధురమైనటువంటి ధ్వనులు చేసుకుంటూ వీణుల విందు చేస్తున్నాయంట. ఆ కిలకిలా రావాలు కూడా చెవులకి ఇంపుగా ఉన్నాయట. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు. పక్షి మీద బాణాన్ని ప్రయోగించి అందులో ఉన్నటువంటి మగపక్షిని నేలకూల్చేశాడు. అది పాపం నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటుని తట్టుకోలేనటువంటి, ఎడబాటు అంటే ఏంటి? దూరం అవటం అన్నమాట. ఆ ఎడబాటుని తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయిందిట.
హృదయ విదారకమైనటువంటి ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. ఆయన మనసులో నుంచి కరుణరసం జాలువారింది. జాలువారటం అంటే ఏంటి? పొంగిందనమాట. కరుణరసం పొంగింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. ధర్మంతో కూడినటువంటి ఆవేశం కట్టలు తెంచుకుని ఆయన నోటి వెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వెలువడిందిట. ఏమిటి ఆ శ్లోకం? ఇప్పుడు చూద్దాం. మానిషాద ప్రతిష్టాం త్వ మగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. ఈ సంస్కృత శ్లోకానికి అర్థం ఏమిటో తెలుసా? ఓ కిరాతుడా, క్రౌంచపక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు. అంటే అపకీర్తి పాలవటం ఏంటి? స్థిరంగా చెడ్డవాడిగా పేరు పొందుతావు, అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయట. ఇక్కడ మనం ఇంకో చిన్న విషయం చెప్పుకోవాలి. ఇదే శ్లోకానికి ఇంకొక అర్థం కూడా ఉందిట. ఏమిటది? ఒక్కొక్క పదం కూడా రామాయణంలో ఉండే కాండలని సూచించేలాగా దీన్ని రచించటరా వాల్మీకి మహర్షి. అదేమిటో ఇప్పుడు చూద్దామా? మానిషాద అంటే లక్ష్మీదేవి అవతారమైనటువంటి సీతాదేవిని చేపట్టిన ఓ రామ అనే ఈ పదం ద్వారా శ్రీ సీతారాముల కళ్యాణ ఘట్టం అంటే బాలకాండ కథ సూచితమవుతుందిట. అలాగే ప్రతిష్టాం త్వం అగమః అంటే పితృవాక్య పరిపాలన చేసి నీవు జగద్విఖ్యాతిని అంటే జగత్ ప్రసిద్ధిని పొందావు అనే పదం ద్వారా అయోధ్యాకాండకు సంబంధించినటువంటి కథ తెలుస్తుందిట. శాశ్వతీ సమాహ ఆడిన మాట తప్పకుండా ఉండటం కోసం నీవు 14 సంవత్సరాలు వనవాసం చేసావు కదా అనే పదం ద్వారా అరణ్యకాండ వృత్తాంతమంతా తెలుస్తుందిట. అలాగే క్రౌంచ మిథునాత్ అంటే కుటిలమైనటువంటి దుష్ట ప్రవర్తన కలిగినటువంటి తార వాలి దంపతులతో వాలి వధ, దీని వలన కిష్కింధాకాండ కథ తెలుస్తుందిట. తర్వాత ఏకం అంటే అసహాయ సూర్యుడు, ఏకైక వీరుడు హనుమంతుడు అనే దాని వలన సుందరకాండ కథ మొత్తం తెలుస్తుందిట. తర్వాత అవధీహి అంటే లోకకంటకుడైనటువంటి దుష్ట రావణుని వధించితివి కదా అని దీని ద్వారా రావణ వధ అంటే యుద్ధకాండ సూచింపబడుతుందిట. కామమోహితం అంటే పట్టాభిషేకానంతరం సీతాదేవి యొక్క వన విహార కుతూహల స్థితి అంటే ఉత్తరకాండ వృత్తాంతము సూచిస్తుందిట. అందుకని ఈ శ్లోకానికి 2 అర్థాలు ఉండేలాగా వాల్మీకి మహర్షి రచించట. ఈ శ్లోకం వాల్మీకి మహర్షి నోటి నుండి వెలువడిన తర్వాత ఆయనకే ఆశ్చర్యం వేసిందిట. ఈ మాటలన్నీ కూడా సమానాక్షరాలు కలిగినటువంటి 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైనటువంటి శ్లోకమే అని నిర్ధారించుకున్నట్ట. ఇక్కడ చూడండి, శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆయనకున్నటువంటి జాలి అనే దానిలో నుంచి ముందు బాధపడ్డాడు, తర్వాత ఆ శోకం నుంచి శ్లోకం పుట్టిందనమాట. ఆశ్రమానికి అందరూ తిరిగి వచ్చేసారట. తమసా నదికి స్నానం కోసమని వెళ్ళారు కదా, అక్కడి నుంచి ఆశ్రమానికి తిరిగి వచ్చేశారు. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసులో నుంచి వెనుదిరగటం లేదు. దాన్ని కళ్ళెదురుగుండా చూశాడు కాబట్టి దాన్ని మర్చిపోలేకపోతున్నాడు అనమాట ఆయన. ఎంతసేపు అదే ఆలోచన, అదే ఆవేదన కలుగుతోంది ఆయనకి. ఇంతలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ వాల్మీకి మహర్షిని చూడటానికి ఆయన ఆశ్రమానికి వచ్చాట. ఆయనకి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాట. శాస్త్రోక్త ఉపచారాలు అంటే ఏమిటి? మనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎలా వాళ్ళని గౌరవించాలి అనే దాన్ని శాస్త్రంలో బోధించినటువంటి ఉపచారాలన్నీ కూడా అంటే సప్పర్యలన్నీ కూడా చేశాట వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నట్ట. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనం పైన కూర్చున్నట్ట వాల్మీకి. చూడండి, మనకంటే గొప్పవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకంటే ఎత్తైన ప్రదేశంలో మనం కూర్చోకూడదనమాట. అలా కూర్చుంటే నీకంటే నేనే గొప్ప అని వాళ్ళని అగౌరవపరిచినట్టు అనమాట. ఇక్కడ వాల్మీకి మహర్షి అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి బ్రహ్మ కన్నా కొంచెం తక్కువ ఎత్తుగలటువంటి ఆసనం మీద కూర్చున్నట్ట. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ మాత్రం వాల్మీకిని వదలటం లేదు. బ్రహ్మదేవుడు అంతటి వాడు ఎదురుగుండా వచ్చి కూర్చున్నా సరే వాల్మీకి మాత్రం
క్రౌంచ పక్షి బాధ వదలటం లేదట. అంటే మనసులో అదే నాటుకుపోయిందనమాట. మనసులో మానిషాద శ్లోకమే మళ్ళీ 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 ధ్వనిస్తోందిట, అంటే వినపడుతోందనమాట. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ అన్నట్ట, ఏమని? ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావం, అంటే నేను అనుకోబట్టే అది నీ నోటమ్మట వచ్చింది. ఈ ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు. అంటే ఈ శ్లోకాన్ని 4 వరుసల్లో రాస్తే ఒక్కొక్క వరుసకి 8 అక్షరాలు, 2 వరుసల్లో రాస్తే ఒక్కొక్క వరుసకి 16 అక్షరాల చొప్పున ఉంటాయి అన్నమాట. ఈ అనుష్టుప్ ఛందస్సులోనే శ్రీరామచరిత్రను రాయమని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని ఆదేశించాడనమాట. నారదుడు స్పష్టంగా వివరించని రామకథా రహస్యాలు కూడా నీకు స్ఫురిస్తాయి అని ఆయన అనుగ్రహించాడనమాట వాల్మీకి మహర్షిని బ్రహ్మదేవుడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారు. పర్వతాలు, నదులు అంటే అవి శాశ్వతమైనవి అనమాట. నదులు మరి ఎండాకాలం వచ్చినప్పుడు కొంత ఎండిపోతాయి, కానీ శాశ్వతంగా మొత్తం పోవు కదా అన్నీ. అలాగే ఇవి కూడా శాశ్వతంగా ఉండేవన్నమాట. పర్వతాలు, నదులు ఎంత శాశ్వతంగా ఉంటాయో అలాగే రామాయణ గాథ కూడా జనులు అలా శాశ్వతంగా కీర్తిస్తూనే ఉంటారు అని చెప్పి బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని ఆదేశించారనమాట. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. శ్రీకారం చుట్టడం అంటే ఏంటి? రాయటం మొదలుపెట్టడం అనమాట. మొదలుపెట్టారట వాల్మీకి మహర్షి. ఇప్పుడు అయోధ్య నగరం వర్ణన అనమాట. సరయూ నది తీరంలో కోసల అనేటటువంటి సుప్రసిద్ధ దేశం ఉందన్నమాట. అందులోదే ఈ అయోధ్య అనేటటువంటి మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించటానికి శక్యం కానిది. అంటే ఇక్కడ దశరథ మహారాజు పరిపాలించే దేశం కోసల, ముఖ్య పట్టణం అయోధ్య అనమాట. మనువు దీనిని నిర్మించాడు. మనువు అనే ఆయన దీన్ని నిర్మించారనమాట. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. ప్రతి వాళ్ళకి వంశాలు, గోత్రాలు ఇలా ఉంటాయి కదా, అలాగే దశరథుడిది సూర్యవంశం అనమాట. ఈయన మహావీరుడు అనమాట, చాలా గొప్ప వీరుడు. దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు, చాలాసార్లు యుద్ధం చేశాడనమాట. ధర్మపరాయణుడు, ధర్మాన్ని పాటిస్తూ జీవించేవాడు. ప్రజలందరినీ కూడా కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. వశిష్ఠుడు, వామదేవుడు వీళ్ళిద్దరూ కూడా అతనికి ప్రధాన పురోహితులు అనమాట. సుమంత్రుడు మొదలుగా గల 8 మంది మంత్రులు ఈయన పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లిందనమాట. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉండేవారు. ఇక్కడ చూడండి, యథా రాజా తథా ప్రజ, అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. రాజు మంచివాడు, మంచి నాయకుడు, మార్గదర్శనం చేసేవాడు, ధర్మవర్తనుడు అనుకో, ఈ ప్రజలు కూడా, రాజ్యంలో ఉండే ప్రజలు కూడా అలాగే మంచిగా జీవిస్తారనమాట. అదే రాజు వట్టి దరిద్రుడు, దుర్మార్గుడు, మరి చాలా చెడ్డవాడు అని అనుకోండి, ప్రజలు కూడా అలాగే తయారవుతాడు. ఎన్ని ఉన్నా కానీ సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. చూడండి, అన్ని వైభోగాలు అన్నీ ఉన్నాయి, కానీ సంతానం మాత్రం లేదనమాట, వారసులు లేరు. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగిందట దశరథుడికి. ఇక్కడ అశ్వమేధ యాగం అంటే ఏమిటి అసలు, దాని గురించి ఒక్క చిన్న మాట చెప్పుకుందాం. ఈ అశ్వమేధ యాగాన్ని కేవలం రాజవంశానికి చెందిన వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. ఎందుకని ఈ యాగం అసలు ఎందుకు చేయాలి? ఇరుకు పొరుగు దేశాల రాజ్యాలపై వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తెలియచేయటం కోసం, తమ రాజ్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పుకోవటం కోసం ఈ యాగాన్ని చేసేవాళ్ళు అనమాట. దాంట్లో అశ్వము అంటే గుర్రం కదా, 24 నుండి 100 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి మేలు జాతి మగ గుర్రాన్ని మాత్రమే ఈ అశ్వమేధ యాగానికి వాడతారనమాట. ఆ గుర్రాన్ని మంత్రజలంతో శుద్ధి చేసి దాని చెవిలో మంత్రాలను చెప్పి ఎవరైనా ఈ గుర్రాన్ని ఆపబోతే వారికి శాపాలను ఇస్తూ ఒక కుక్కను చంపి సంకేతంగా, అంటే ఎవరైనా దీన్ని ఆపితే ఇలాగే శిక్ష పడుతుంది అని తెలియచేస్తూ ఆ గుర్రాన్ని 6 నెలలు కానీ సంవత్సరం పాటు కానీ యథేచ్ఛగా వదిలేస్తారనమాట. ఆ గుర్రం ఎంత భూభాగం అయితే తిరుగుతుందో ఆ భూభాగం అంతా గుర్రం వదిలినటువంటి రాజు ఆక్రమించుకుంటాడనమాట. దీన్ని తిరిగి వచ్చిన తర్వాత ఆ గుర్రాన్ని పూర్వకాలం బలి ఇచ్చేవాళ్ళు, కానీ తర్వాత బలి ఇవ్వటం ఆపేసి దాన్ని మామూలుగా అన్ని జంతువుల మాదిరిగానే చూడటం మొదలుపెట్టారనమాట.
సరే, దశరథుడికి అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన ఎప్పుడైతే కలిగిందో వెంటనే పురోహితుల్ని గురువుల్ని పిలిచి సమావేశమయ్యాడనమాట. ఆయన మనసులోని మాట చెప్పాడు. వాళ్ళు తథాస్తు అన్నారు. తథాస్తు అంటే అర్థం ఏంటి? అట్లే జరుగును అని దీవించడం అనమాట. ఇంకేముంది, రాజు తలుచుకుంటే వెంటనే కార్యక్రమాలన్నీ అయిపోతాయి కదా. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. యజ్ఞవేదిక అంటే ఏంటి? యజ్ఞం చేయటానికి ఒక వేదిక సిద్ధమైందనమాట. మంత్రి సారథి అయినటువంటి సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. కొంతమంది చూడండి, మన ఇళ్ళ దగ్గర అనుకుంటూ ఉంటారు బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. అంటే కొంతమంది కాలు పెడితే అంతా మంచిగా జరుగుతుంది, ఇంకొంతమంది కాలు పెడితే మొత్తం ఉన్నదంతా నాశనం అయిపోతుంది అనమాట. ఇక్కడ ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుంది అంటే మనం చేసే పని సఫలీకృతం అవుతుంది అని సూచించట. ఎవరు? సుమంత్రుడు దశరథ మహారాజుకి. అసలు ఈ ఋష్యశృంగుడు ఎవరు? విభాండక మహర్షి అనేటటువంటి ఆయన కుమారుడు అనమాట. ఆయన నిష్ఠాగరిష్ఠుడు, అంటే ప్రతిదీ కూడా నిష్ఠతో చేస్తారనమాట. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయట. అందుకని దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడ్కొని వచ్చారు. తోడ్కొని రావటం అంటే ఏమిటి? తీసుకొని రావటం అనమాట. తీసుకొచ్చారు ఆయన రాజ్యానికి. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శాస్త్రాలలో చెప్పబడిన విధంగా చేశారట అశ్వమేధ యాగాన్ని. తరువాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం, అంటే పుత్రులు కలగటం కోసం చేయవలసినటువంటి క్రతువుని గురించి అడిగట. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచట. అంటే నాకు సంతానం లేదు నాయ స్వామి, మరి సంతానం కోసం ఏం చెయ్యాలి, అదేదో మీరే చెయ్యాలి అనేటటువంటి భారం ఆయన మీద ఉంచట దశరథుడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించట. చూడండి, పుత్రకామేష్టి అంటే పుత్రులు కలగాలి అనేటటువంటి యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులు అందుకోవటానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారంట. హవిస్సులు అంటే ఏమిటి ఇక్కడ అర్థం? యజ్ఞం చేసేటప్పుడు దాంట్లో కొన్ని ద్రవ్యాలు వేస్తారు కదా, ఆ ద్రవ్యాలతో ఉన్నటువంటి వాటిని తీసుకుని ప్రతిఫలం ఇవ్వటానికి వస్తారనమాట వీళ్ళందరూ. ఆ వేసే ద్రవ్యాలనే హవిస్సులు అని అంటారనమాట. అదే సమయంలో దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోడుని వెళ్ళబోసుకున్నట్ట. గోడు అంటే ఏంటి? వాళ్ళ కష్టాలు చెప్పుకోవటం అనమాట. ఏమని చెప్పుకున్నారు వాళ్ళు? రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలు చేస్తున్నాడు, చిత్ర విచిత్రంగా బాధలు పెడుతున్నాడు మమ్మల్ని. మీరు వరం ఇచ్చారు కదా, ఆ వరప్రభావంతో మమ్మల్ని బాధ పెడుతున్నాడు రావణాసురుడు. ముల్లోకాలను బాధించటమే కాక, ముల్లోకాలంటే 3 లోకాలని బాధించటమే కాక ఇంద్రుణ్ణి సైతం, దేవతల రాజైనటువంటి ఇంద్రుణ్ణి కూడా రాజ్యభ్రష్టుణ్ణి చేయటానికి, అంటే పదవి నుంచి తొలగించటానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పారనమాట. అతని దుండగాలకు అంతే లేదన్నారు. దుండగాలంటే ఏంటి? చెడ్డ పనులు, అకృత్యాలు, చేయకూడని పనులు అన్నమాట అర్థం. ఋషులు, యక్షులు, గంధర్వులు వీళ్ళ మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ యొక్క సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారంట. సహజ స్థితి అంటే ఏమిటి? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఏం చేస్తాడు? సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తాడు. సముద్రుడు ఉన్నాడు, ఉప్పొంగుతాడు. వాయువు ఉన్నాడు, వీస్తూ ఉంటాడనమాట. గాలి వీస్తుంది కదా, అలా ఆ పనులు కూడా వాళ్ళు చేయలేకపోతున్నారంట ఈ రావణాసుడికి భయపడి. అతని పీడ విరగడయ్యే ఆలోచనను మీరే చెప్పండి అని చెప్పి బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నట్ట వీళ్ళందరూ కూడా. బ్రహ్మ దేవతలతో అన్నట్ట. ఏమని? రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరుకున్నాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం ఉంది కాబట్టి వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణాసురుని యొక్క మరణం ఉంది అని అన్నట్ట బ్రహ్మదేవుడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి, శంఖువు, చక్రము, గద
ధరించి వచ్చాట. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు, అంటే పొగిడారు, ప్రశంసించారనమాట. వరగర్వం చేత కన్నుమిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారట. ఈ దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారనమాట. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు, బ్రతిమలాడుకున్నారనమాట. దశరథ మహారాజు గారి యొక్క భార్యలు ఉన్నారు కదా 3, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వీళ్ళ 3కి కూడా 4 రూపాలలో పుత్రుడిగా జన్మించు స్వామి, మమ్మల్ని రక్షించు అని చెప్పి ప్రాధేయపడితే అభయమిచ్చాట ఆశ్రిత వత్సలుడు. ముందుగా చెప్పుకున్నాం కదా, ఆశ్రిత వత్సలుడు అంటే ఆశ్రయించిన వారిని కాపాడేవారు అని అర్థం అనమాట. ఇలా అందరి పూజలు అందుకొని శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు, అంటే అదృశ్యమైపోయాడు, మాయమైపోయాడు అనమాట. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, మనం ఏ దేవుడిని పిలిచినా రక్షించమని ముందుగా వచ్చేది విష్ణుమూర్తేట. అందుకనే ఆయన్ని ఆశ్రిత వత్సలుడు అని అంటారనమాట. ఇక దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడినటువంటి ఒక దివ్య పురుషుడు బ్రహ్మదేవుడు పంపగా వచ్చాట. చేతిలో బంగారు పాత్ర, వెండి మూత, దాని మీద అందులో ఏముంది, దివ్యమైనటువంటి పాయసం, అంటే పవిత్రమైనటువంటి పాయసం ఉందిట. దాన్ని ఏం చేశాడు, దశరథ మహారాజుకి అందించాడు. అందించి ఏమన్నాడు, ఈ పాయసం సంపదలను ఇస్తుంది, ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, అన్నిటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పాట. ఇంకేముంది, దశరథ మహారాజుకి కావాల్సింది అదే కదా. పేదవానికి పెన్నిది దొరికినట్లయింది దశరథ మహారాజుకి. అతని మనస్సు ఆనంద తాండవం చేసింది. ఆనంద తాండవం అంటే ఆనందంతో నాట్యం చేసిందిట దశరథ మహారాజు యొక్క మనసు. దివ్య పాయసాన్ని తన భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి 3కి కూడా పంచాడనమాట. సంవత్సరం కాలం గడిచిపోయింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. అందుకనే మనం శ్రీరామ నవమి చేసుకుంటాం కదా, నవమి నాడు జన్మించాడనమాట. దశమి నాడు కైకేయికి భరతుడు జన్మించాడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారనమాట. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది, ఆనంద సముద్రంలాగా మారిపోయిందిట. అంటే ఎవరి మొహంలో చూసినా ఆనందమే. ఎందుకని, ఇన్నాళ్ళు సంతానం లేదు అని బాధపడినటువంటి దశరథ మహారాజుకి, ఆ రాజ్య ప్రజలకి ఒక్కసారే 4 కుమారులు కలిగేసరికి చాలా ఆనందపడిపోయారనమాట అందరూ కూడా, రాజు, ప్రజలు అందరూ. తర్వాత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. ఇక్కడ శుక్లపక్ష చంద్రునిలా అంటే నెలకి మనకి 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం. శుక్లపక్షం అంటే ఏమిటి, అమావాస్య మరుసటి రోజు నుండి పూర్ణిమ వరకు ఉండే 15 రోజుల కాలాన్ని శుక్లపక్షం అంటారు. అంటే అప్పుడు చంద్రుడు కొంచెం కొంచెం పెరుగుతూ పూర్ణిమ నాటికి పెద్ద చంద్రబింబం వస్తుందన్నమాట. అంటే వెలుతురు, వెన్నెల బాగా వస్తుందన్నమాట. కృష్ణపక్షం అంటే పూర్ణిమ మరుసటి రోజు నుంచి అమావాస్య వరకు, అంటే చీకటి రోజులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం చేశారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా అంటే దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారన్నమాట. వేదశాస్త్రాలని అభ్యసిస్తున్నారు, ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు, విజ్ఞాన కనులయ్యారు. అంటే ఖని అంటే గని అనమాట, విజ్ఞాన గనులు. అంటే గని అంటే ఏమిటి, పెద్ద మొత్తంలో మనకి గనులు దొరుకుతూ ఉంటాయి కదా, బంగారపు గనులు, బొగ్గు గనులు, ఇనుప గనులు అంటాం కదా, అవి దొరికే ప్రదేశాన్ని గని అంటారు. వీళ్ళు విజ్ఞాన కనులు అయ్యారంట. అంటే వీళ్ళ దగ్గర బోలెడంత విజ్ఞానం ఉంది, అంత విజ్ఞానం సంపాదించారు అని అర్థం అనమాట. సద్గుణాలకు ఆటపట్టయినారు. ఆటపట్టు అంటే ఏంటి, నివాస స్థలం. సద్గుణాలకి పేరెవరయ్యా అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పేలాగా తయారయ్యారనమాట. ఉత్తమ విద్యార్థులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా ఉత్తమ విద్యార్థులకి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నమాట. రాముడు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల సేవలోనే నిమగ్నమయ్యేవాడు. అంటే వాళ్ళని ఎప్పుడూ సేవిస్తూనే ఉండేవాడు అనమాట. చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. అందుకనే చూడండి, మన ఇళ్ళ దగ్గర కూడా అన్నదమ్ములు ఎవరైనా కలిసిమెలిసి ఉంటే వాళ్ళు రామలక్ష్మణుల్లాగా ఉంటారా అంటారనమాట.
ఇతడు రాముడికి బహిప్రాణం. బహిప్రాణం అంటే ఏంటి? బయటికి కనిపించేటటువంటి ప్రాణం. మామూలుగా ప్రాణం మనకు లోపల ఉంటుంది, జీవం కనిపించదు మనకు కంటికి. కానీ ఇక్కడ లక్ష్మణుడు రాముడికి బహిప్రాణం అంటే రాముడి యొక్క ప్రాణం, బయటికి కనిపించేటటువంటి ప్రాణం లక్ష్మణుడు అని అర్థం అన్నమాట. భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలిగినటువంటి వారు. రామలక్ష్మణులు ఎలా ఉంటారో భరత శత్రుఘ్నులు కూడా అలాగే ప్రేమాభిమానాలు కలిగి ఉంటారనమాట. కాలచక్రం తిరుగుతోంది, కాలం ఆగదు కదా, తిరుగుతోంది, అయిపోతుంది అనమాట, కాలం జరుగుతూ ఉంది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు, పురోహితులు మొదలైన వాళ్ళతో సమావేశమయ్యి తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. వివాహ ప్రస్తావన అంటే ఏంటి? పిల్లలకి పెళ్లి చేయాలి అనే ఆలోచన కలిగిందనమాట దశరథుడికి. ఆ విషయం గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారు సమావేశంలో. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగు పెట్టాట ఎవరు? మహా తేజశాలి అయినటువంటి విశ్వామిత్ర మహర్షి. ఆయన చాలా సమర్థుడు, గొప్పవాడు, సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి సమర్థుడు అనమాట. ఈయనే త్రిశంకు స్వర్గాన్ని నెలకొల్పాడనమాట. ఈయన దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. దశరథ మహారాజు ఎదురు వెళ్ళి ఆయనకి స్వాగతం పలికి లోపలికి తీసుకొచ్చారనమాట. అతిథి దేవో భవ. అతిథి మనకు దేవుడితో సమానం. అందుకే మనం ఇంటికి వచ్చిన వాళ్ళని దేవుడిలాగా కాకపోయినా గౌరవించి పంపించాలన్నమాట. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచిత రీతిన మర్యాదలు గావించాడు. సముచిత రీతి అంటే ఏంటి? ఎలాంటి మర్యాదలు చేయాలో పెద్దల్ని గౌరవించేటప్పుడు అలాంటి మర్యాదలన్నీ చేశాడనమాట. చేసి వినయపూర్వకంగా చేతులు జోడించి అంటే నమస్కారం చేసి, స్వామి మీ రాకకి కారణం ఏమిటి అని చెప్పి అడిగాడనమాట. తన పైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. మీరు ఏ పని చెప్పినా నేను ఆ పని మీకు చేసి పెడతాను అన్నట్ట. దశరథుని వినయానికి విశ్వామిత్రుడు మురిసిపోయాట. మురిసిపోయి ఏమన్నాడు? వశిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి నువ్వు, ఇలాగే ప్రవర్తిస్తావు అని చెప్పి మెచ్చుకున్నట. వశిష్ఠుడు అంటే గొప్ప మహర్షి అనమాట. దశరథ మహారాజుకి కొలువులో గురువుగా, పురోహితుడిగా ఉంటారనమాట. ఆయన ఉపదేశాలు అంటే ఆయన యొక్క సందేశాన్ని పొందుతున్నావు నువ్వు, బోధనని పొందుతున్నావు, అలాంటి వాడివి నువ్వు, ఇంతగానే మర్యాదగానే నువ్వు ప్రవర్తిస్తావని చెప్పి ఆయన్ని మెచ్చుకున్నట్ట. దశరథుడు అడిగాడు కదా విశ్వామిత్రుడిని, ఏంటి స్వామి వచ్చిన కారణం తెలపండి, నేను చేస్తానని చెప్పాడు కదా. అప్పుడు విశ్వామిత్రుడు దశరథుడితో అంటున్నట్ట, ఏమని? నేను ఒక పని చెప్తాను, నువ్వు దాన్ని ఆచరించాలి, ఆడిన మాట తప్పకూడదు అని చెప్పాట విషయం. ఏంటా విషయం? ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను. అంటే సంకల్పించడం అంటే ఏంటి? నేను ఒక యజ్ఞం చేయాలని అనుకుంటున్నాను. కానీ మారీచుడు, సుబాహుడు అనేటటువంటి రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. విఘ్నాలు అంటే ఏంటి? ఆటంకాలు అన్నమాట, చెడగొట్టడం కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి లేదా శపించడానికి నాకు శక్తి ఉంది. అయినా కానీ నేను యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అలాంటి పని నేను చెయ్యకూడదు. అందుకని నా శక్తిని దుర్వినియోగపరచకూడదని చెప్పి నేను వాళ్ళని ఏమీ చేయటం లేదు. అందుకోసం సత్యపరాక్రముడు, సూర్యుడు అయినటువంటి శ్రీరాముణ్ణి 10 దినాల పాటు, 10 రోజుల పాటు నా వెంట పంపు నాతోటి. అతడే ఆ రాక్షసుల్ని చంపగలటువంటి సమర్థుడు. నా వెంట వచ్చి యాగ సంరక్షణ చేయటం వల్ల, అంటే యాగ సంరక్షణ అంటే ఏంటి? యాగం సజావుగా సాగేలాగా చూడటం అన్నమాట. చేయటం వల్ల శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి, అంటే అనేక శుభాలు, మంచి జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట విశ్వామిత్రుడు. శ్రీరాముడి పరాక్రమం ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు కూడా తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నువ్వు నాతో పంపు అని చెప్పి విశ్వామిత్రుడు దశరథుడితో అన్నాడనమాట. విశ్వామిత్రుడు చెప్పిన ఈ మాటలు వింటుంటేనే దశరథుని గుండెల్లో రాయపడిందనమాట. అమ్మో, ఏంటి నా రాముణ్ణి ఆ రాక్షసులతో యుద్ధం చేయడానికి పంపించాలా అని చెప్పి అనుకుంటూ చేతులు జోడించి, అంటే విశ్వామిత్ర మహర్షికి నమస్కారం చేస్తూ, మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు, ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు, యుద్ధ విషయాలతో తగిన పరిచయం లేనివాడు, కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణ పాణినై నేను మీ వెంట వస్తాను. అంటే ధనుస్సు, బాణాలు ధరించి నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది.
సంరక్షించడం అంటే పూర్తి చేయటం, రక్షించడం అన్నమాట. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బ్రతకలేను. మా నోముల పంట రాముడు. ఎన్నో నోములు నోస్తే అప్పుడు మాకు రాముడు జన్మించాడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దొండగానికి ఒడిగట్టారు చెప్పండి అని చెప్పి విశ్వామిత్రుణ్ణి దశరథ మహారాజు అడిగాడనమాట. దానికి విశ్వామిత్రుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని? పౌలస్య వంశజుడైనటువంటి విశ్రవసుడనే మునికుమారుడు రావణాసురుడు. అతడు కుబేరునికి సోదరుడు. అనేక రాక్షస బలాలు కలిగినవాడు. బ్రహ్మ ఇచ్చినటువంటి అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడైంది. అంటే చాలా ఎక్కువైంది, మితిమీరిపోయింది వరగర్వం. ముల్లోకాలను అల్లకల్లోలం చేసేస్తున్నాడు. అంటే ఎవరిని సుఖశాంతులతో ఉండనివ్వటం లేదనమాట. మనశ్శాంతి లేకుండా చేసేస్తున్నాడు అందరినీ కూడా. అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయటం అనేది అల్పంగా తోస్తుంది. యజ్ఞం భగ్నం చేయటం అంటే పాడు చేయటం అనేది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది అతనికి. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. అంటే ఇటువంటి చిన్న చిన్న పనులు చేయడు అతను. మారీచ సుబాహులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారు అని విశ్వామిత్రుడు దశరథుడికి చెప్పగానే దశరథుడు మరింత భయపడిపోయాట. అంతే కదా, మరి వాళ్ళేమో పెద్ద పెద్ద రాక్షసులు అనమాట, మాయ విద్యలు మంత్రాలు కలిగినటువంటి రాక్షసులు. అలాంటి వాళ్ళతోటి నా రాముడు యుద్ధం ఎలా చేస్తాడో, చిన్న పిల్లవాడు కదా మా రాముడు అని చెప్పి భయపడ్డాడు అనమాట. ఏమంటున్నాడు చూడండి. యుద్ధంలో యమునితో సమానమైనటువంటి వాళ్ళని ఎదుర్కోవటానికి నా చిన్ని పాపణ్ణి, నా చిన్ని రాముణ్ణి నేను పంపలేను. నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుణ్ణి, అంటే నేను కూడా మీకు ఎలాంటి సహాయం చెయ్యలేని వాడిని అని చెప్పి దశరథుడు విశ్వామిత్రుడితో చెప్పేశాడు. ఇంకేముంది, దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. అంటే మనం ఇప్పుడు ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటాం కదా, అది నిప్పుల మీద సాంబ్రాణిని వేయంగానే దట్టంగా పొగ వ్యాపిస్తుంది కదా ఇల్లంతా. అలాగే ఈ గుగ్గిలం చెట్టు యొక్క బెరడు తీసుకుని నిప్పుల మీద వేసినా కూడా అలాగే దట్టంగా పొగ వస్తుందన్నమాట. అంటే ఏమిటి, ఇక్కడ కోపంగా ఉన్నాడని అర్థం అన్నమాట. ఏమన్నాడు దశరథుడితో? ఇచ్చిన మాట తప్పటం మీ ఇంట వంట లేదు. నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను, మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు దశరథుడితోటి. చూడండి, ఇచ్చిన మాట తప్పటం అంటే ఎవరికైనా మాట ఇస్తే దాన్ని తప్పటం మీ వంశంలోనే లేదు. నువ్వు మాట తప్పడానికి సిద్ధపడితే రిక్తహస్తాలతో అంటే ఖాళీ చేతులతోనే నేను తిరిగి వెళ్ళిపోతాను, మీరందరూ సుఖంగా ఉండండి అని చెప్పి విశ్వామిత్రుడు వెళ్ళబోయాడు. ఈ పరిస్థితి అంతా తీవ్రతని చూసి వశిష్ఠ మహర్షి ఏం చేశాడు? దశరథ, ఇచ్చిన మాట నిలబెట్టుకో నువ్వు అని చెప్పి దశరథ మహారాజుకి హితవు పలికాడు. హితవు అంటే ఏంటి? మంచి మాటలు చెప్పాడనమాట. మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుంది అని హెచ్చరించాడు. చూడండి, మాట అని మనం నిలబెట్టుకోలేకపోతే ధర్మకార్యాలు అంటే మనం ఎంత పుణ్యం చేసినా ఫలితం వస్తుంది కదా, ఆ ఫలితం మొత్తం నశించిపోతుంది, అప్పటి వరకు చేసిన పుణ్యం అంతా కూడా నశిస్తుంది అని చెప్పి హెచ్చరించాట. వివిధాస్త్ర ప్రయోగదక్షుడైనటువంటి విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపటంలో సంశయానికి తావుండకూడదు. సంశయం అంటే సందేహించకూడదు. ఆయన చాలా గొప్పవాడు. అలాంటి ఆయన వెనకాల నువ్వు రాముణ్ణి పంపించడానికి సందేహించక్కర్లేదు అని చెప్పాడనమాట. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుంది అని శుతిమెత్తగా సూచించాడు. అంటే ఆయనతో పంపు, నీ రాముడికే మేలు జరుగుతుంది అని చెప్పి దశరథుడికి సూచించాడనమాట. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు. అంటే తల వంచి, అంటే అనుకుని రామలక్ష్మణులిద్దరినీ పిలిచి కౌసల్యతో కలిసి ఆశీర్వదించి ప్రశాంతమైనటువంటి మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడనమాట. రాముడు లక్ష్మణుడు ఇద్దరూ కలిసి విశ్వామిత్ర మహర్షి వెనకాల బయలుదేరారనమాట ఆయన యాగ సంరక్షణార్థం. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. లక్ష్మణుడు ఎప్పుడు కూడా అన్నమాట జవదాటడనమాట. అందుకని రాముడు వెనకాలే నడుస్తున్నట్ట. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారట ముగ్గురు. ఎవరు? రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు. తరువాత రామలక్ష్మణులకు బల అతిబల అనే విద్యలను ఉపదేశించట విశ్వామిత్రుడు.
వీటి ప్రభావం వల్ల అలసట కానీ ఆకలి దప్పులు కానీ ఉండవు. మరి పూర్వకాలం ప్రయాణ సౌకర్యాలు రవాణా వసతులు ఏమి లేవు కదా, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు అనమాట. అందుకని ఈ ఆకలి దప్పులు కానీ అలసట కానీ రాకుండా వీళ్ళిద్దరికీ బల అతి బల అనే విద్యలని ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. రూపకాంతులు తగ్గవు, శరీరం అలసిపోవటం కానీ మొహం నీరసపడిపోవటం కానీ ఇలాంటివేమీ ఉండవన్నమాట. నిద్రలో ఉన్న ఏమరపాటుతో ఉన్న రాక్షసులేమీ చేయలేరు. ఒకవేళ నిద్రపోయేటప్పుడు కానీ లేకపోతే ఏమరపాటు అంటే ఏంటి, పరధ్యానంగా ఉన్నా కానీ రాక్షసులు ఏమీ చెయ్యలేరు. రాక్షసులకి యుద్ధం చేసేటప్పుడు నీతి నియమాలు ఏమీ ఉండవు అన్నమాట. వాళ్ళకి గెలవటము ఎదుటి వాళ్ళని ఓడించడమే లక్ష్యంగా ఉంటారనమాట. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచేవారు ఉండరు. అందుకని వీళ్ళిద్దరికీ కూడా బల అతిబల విద్యల్ని చక్కగా ఉపదేశించాడు. అంటే 3 లోకాల్లో కూడా వీళ్ళని ఎదిరించి నిలబడే వాళ్ళు ఎవరు ఉండరనమాట. ఎవరు వీళ్ళతో యుద్ధం చేసినా సరే వీళ్ళే గెలుస్తారు, రాముడు లక్ష్మణుడు. అలాంటి విద్యల్ని ప్రసాదించాడనమాట విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరికీ కూడాను. రాముడు యథాప్రకారం గురుసేవలో నిమగ్నుడయ్యాడనమాట. గురువుని సేవించుకుంటున్నాడు. విశ్వామిత్రుడు పడుకుంటే ఆయన పాదాలని ఒత్తేట సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. విశేష ఫలితం అంటే అఖండమైనటువంటి గౌరవాన్ని ఇస్తుందన్నమాట. గురువుని ఎంత పూజిస్తే అంతగా ఉన్నత స్థానాలు అధిరోహిస్తారనమాట శిష్యులు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం గురువుల్ని హేళనగా మాట్లాడటం, పేర్లు పెట్టడం, చలోక్తులు విసరటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాంటి విద్యార్థులు పైకి వస్తారా? చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది కదా అదంతా. తర్వాత సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారనమాట. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు ఏం చేశాడు, రామలక్ష్మణులకు మేల్కొల్పు పలికాడు. మేల్కొల్పు అంటే ఏంటి, మేల్కొల్పటం, నిద్ర లేపటం అనమాట. ఏమని లేపాడు చూడండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైనటువంటి ఓ రామ. సత్సంతానం చూడండి, ఇక్కడ సంతానంలో మంచి సంతానం అన్నమాట. ఇప్పుడు చెడ్డ సంతానం చాలామందికి ఉంటారు, వాళ్ళు చెడ్డవాళ్ళుగా పెరిగారు అనుకోండి, దుష్ట సంతానం అవుతుంది అది. కానీ ఇక్కడ రాముడు సత్సంతానం అంటే మంచి సంతానం అనమాట. ఎలాంటి దుర్గుణాలు లేనటువంటి వాడు అని అర్థం అనమాట. తూర్పున ఉషఃకాంతులు ప్రసరిస్తున్నాయి. సూర్యోదయం అవుతోంది. ఇప్పుడిప్పుడే సూర్యరశ్మి ప్రసరిస్తోంది. నిద్ర లేచి నిత్యకర్మలను అంటే ప్రతిరోజు చేసేటటువంటి పనులను ఆచరించు, చెయ్యి అని చెప్పాట. గురువాక్యం శిరసావహించాడు రాముడు లక్ష్మణుడితో కలిసి. మళ్ళీ ముగ్గురు ప్రయాణించడం ప్రారంభించారన్నమాట. సరయూ గంగా నదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. సంగమ ప్రదేశం అంటే ఏంటి, సరయూ నది గంగా నది రెండూ కలిసేటటువంటి ప్రదేశాన్ని చేరుకున్నారట. అక్కడ విశేషాలను ప్రత్యేకతలను గురుముఖత తెలుసుకున్నారు. గురుముఖత అంటే ఏంటి, గురువుగారు చెప్పటం వీళ్ళు వినటం అన్నమాట. జ్ఞానాన్ని పొందటంలో నిరంతరం అప్రమత్తులై ఉండటం ఉత్తమ విద్యార్థుల లక్షణం. అప్రమత్తులై ఉండటం అంటే ఏంటి, నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండటం అన్నమాట. గురువుగారి నోటి నుంచి ఎలాంటి జ్ఞానానికి సంబంధించిన విశేషం వస్తుందో అది వెంటనే మనం నేర్చేసుకోవాలి అనే తపన కలిగి ఉండటం ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణం అన్నమాట. తర్వాత ప్రయాణం సాగుతున్నది. ప్రయాణిస్తూనే ఉన్నారు వీళ్ళు. మలద, కరూస అనే జనపదాలకు చేరుకున్నారు. ఇక్కడ జనపదాలు అంటే పల్లెటూళ్ళు అన్నమాట, గ్రామాలు. ఆ గ్రామాల పేర్లేంటి, మలద, కరూస. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవి. అంటే దేనికి లోటు లేకుండా, అంటే ఇంద్రుడు వరమిచ్చాడనమాట ఆ గ్రామాలకి. అందుకని ధనధాన్యాలకి లోటు లేకుండా చక్కగా సుఖ సంతోషాలతో ఉండేవంట ఆ గ్రామాలు. కానీ తాటక అనే యక్షిణి ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. ఈ అమ్మాయి, ఈ స్త్రీ విధ్వంసాన్ని అంటే అక్కడవన్నీ నాశనం చేసేసిందిట. పుట్టుకతోనే 1000 ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. ఒక ఏనుగుకే చాలా బలం ఉంటుంది, అలాంటిది 1000 ఏనుగుల బలం ఉందంటే ఈ తాటకి. అందుకని ఈవిడ్ని ఎవరు ఎదిరించలేకపోతున్నారు.
అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడైనటువంటి మారీచుడు కూడా విరుచుకుపడుతూ ఈ జనపదాలను అంటే గ్రామాలని అతలాకుతలం చేస్తున్నాడు, అంటే పాడు చేసేస్తున్నాడు, బీభత్సం సృష్టిస్తున్నారన్నమాట ఇద్దరు కలిసి తల్లి కొడుకులు. అప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడు? దుష్టురాలైనటువంటి ఈ తాటకిని వధించు రామ అని చెప్పి రాముడితో చెప్పాడనమాట. రాముడు ఒక్క క్షణం మౌనముద్ర దాల్చాడు. మౌనముద్ర దాల్చడం అంటే ఏంటి? మౌనంగా ఉండిపోయాడు. రాముడు ఎందుకు మౌనంగా ఉన్నాడో విశ్వామిత్రుడు గ్రహించి రాముడితో అంటున్నాడనమాట. ఏమని? స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు రామా, అధర్మపరాయణ అయినటువంటి తాటకును చంపితే దోషం రాదు అని కర్తవ్యాన్ని ఉపదేశించాడు. అంటే ఇక్కడ చూడండి, బాలురు అంటే చిన్న పిల్లల్ని, స్త్రీలని, వృద్ధుల్ని చంపకూడదనమాట. కానీ ఇక్కడ తాటక అధర్మపరాయణ అంటే అధర్మ కార్యక్రమాలన్నీ చేస్తూ అందరినీ హింసిస్తోంది కాబట్టి ఇలాంటి తాటకని చంపితే దోషం రాదు అని చెప్పి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. కర్తవ్యం అంటే ఏంటి? ఖచ్చితంగా చేయవలసిన పని అని అర్థం అనమాట. అప్పుడు వెంటనే రాముడు ఏం చేశాడు? దృఢ నిశ్చయుడై అంటే గట్టిగా నిర్ణయం తీసుకుని అంజలి ఘటించాడు, అంటే నమస్కారం చేశారు. ఎవరికి? గురువుగారికి, విశ్వామిత్రుడికి అనమాట. చేసి మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. మీరేది చెబితే అది చెయ్యమని చెప్పి మా నాన్నగారు నాకు చెప్పి పంపించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యము. వారు ఏదైతే చెప్పారో అది నేను ఖచ్చితంగా పాటించి తీరతాను అని చెప్పి పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు. అంటే పితృవాక్యం అంటే నాన్నగారు చెప్పిన మాటలని ఖచ్చితంగా పాటించాలి అనేటటువంటి ఇష్టాన్ని చాటి చెప్పాడనమాట రాముడు. అలాగే గురువు ఆజ్ఞను పాలించటం శిష్యునిగా తన కర్తవ్యం అని భావించి ఏం చేశాడు? తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. అంటే తాటక వధ చేయాలి అని చెప్పి నిర్ణయించుకున్నాడు అనమాట. వికృతాకారంతో అంటే వికృతమైనటువంటి ఆకారం అంటే చూడటానికి భయం గొలిపేటటువంటి ఆకారంతో తాటక విరుచుకు పడిపోతుందట. అలాంటి తాటక చేతులని తన నిశిత బాణాలతో, పదునైనటువంటి బాణాలతో రాముడు ఖండించాడనమాట. అయినా సరే ఆవేశంతో మీదికి వస్తున్నటువంటి తాటక యొక్క ముక్కు చెవులను లక్ష్మణుడు కోసివేశాడు. దాంతో తాటక ఆవేశం రెండింతలైంది, అంటే రెట్టింపైంది, ఇంకా ఎక్కువ ఆవేశం వచ్చేసిందనమాట. తను కనపడకుండా ఏం చేసింది? వాళ్ళపైన రాళ్ల వాన కురిపిస్తున్నది. పెద్ద పెద్ద రాళ్ళు తీసి వీళ్ళ మీదకి వేస్తోందనమాట. ఇదంతా గమనిస్తున్నట్ట విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. సంధ్యాకాలం అంటే ఏంటి? సాయంత్రం అవబోతోందనమాట. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. చూడండి, సాయంత్రం అవ్వకముందే తాటకని వధించేసేయమని చెప్పి రాముడితో చెప్పాడనమాట. ఎందుకని? అసుర సంధ్యా కాలంలో రాక్షసులకి చాలా బలం వచ్చేస్తుందంట. ఉన్న బలం కాకుండా ఇంకా ఎక్కువ బలం వస్తుందట. అందుకని వాళ్ళని ఎదుర్కోవటం కష్టం కాబట్టి ఇంకా నువ్వు ఆలస్యం చేయొద్దు రామా, శబ్దభేది విద్యను ప్రదర్శిస్తూ బాణప్రయోగం చేసేయి అని చెప్పి రాముడికి చెప్పేసరికి రాముడు గురువుగారు చెప్పినట్లుగానే చేశాడనమాట. క్షణకాలంలో అంటే ఒక్క సెకండ్ కాలంలోనే తాటక నేలపై పడి ప్రాణాలను వదిలేసింది. ఈ తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. దుష్ట సంహారం అంటే చెడుని నిర్మూలించటం అనే పనికి పూనుకున్నట్ట. ఇంద్రాది దేవతలు రాముణ్ణి మెచ్చుకున్నారన్నమాట. సంతుష్టుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి రాముడికి ఎన్నో దివ్యాస్త్రాలని అనుగ్రహించాడనమాట. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి? గురువుకి గనక అనుగ్రహం కలిగితే శిష్యుడి మీద, శిష్యుడు అడగక్కర్లేదు. శిష్యుడికి ఏం అవసరమో, ఏమి కావాలో అన్నీ ఇచ్చేస్తాడనమాట గురువు. ఇక్కడ దివ్యాస్త్రాలు అన్నారు కదా, అస్త్రము అంటే దూరం నుంచి కూడా ప్రయోగించగలిగేటటువంటి ఆయుధాన్ని అస్త్రము అని అంటారనమాట. అలాంటి దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి అస్త్రాలని చాలా అనుగ్రహించట విశ్వామిత్ర మహర్షి రాముడికి ఇచ్చాడనమాట. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. సహితుడు అంటే ఏంటి? వాళ్ళతో కలిసి సిద్ధాశ్రమానికి వెళ్ళాడనమాట. అదే అతని యజ్ఞభూమి. విశ్వామిత్రుడు యజ్ఞం ఎక్కడైతే చేయాలనుకుంటున్నాడో ఆ యజ్ఞభూమికి చేరుకున్నారనమాట. దాని పేరే సిద్ధాశ్రమం.
రామలక్ష్మణులు ఇద్దరూ కూడా వినయంగా చేతులు జోడించి గురువుగారికి నమస్కరించి యజ్ఞ దీక్షను తీసుకోండి గురువుగారు అని ప్రార్థించారట. స్వీకరించడం అంటే తీసుకోవటం. మన్నించాడు మహర్షి. ఆయన యజ్ఞ దీక్షితుడయ్యాడనమాట విశ్వామిత్రుడు. మరునాడే అంటే ఆ మరుసటి రోజే యజ్ఞం ప్రారంభమైంది. ఇలా 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారంట మునులందరూ. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ మాయావులు ఆ రాక్షసులు ఎప్పుడైనా వస్తారు అని చెప్పారట. 5 రోజులైంది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారంట ఈ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. కంటి మీద కునుకు లేకుండా అక్కడ బల అతిబల విద్యలు ప్రసాదించాడు కదా విశ్వామిత్ర మహర్షి, అందుకని నిద్ర లేకుండా ఉండగలుగుతున్నారు వీళ్ళు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి. ఏదైనా పని మనం చేస్తుంటే దాన్ని మొక్కుబడిగా చేయకూడదు, అత్యంత ఏకాగ్రతతోటి నిష్ఠగా నియమంగా చేయాలన్నమాట. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయట. అంటే ఏంటి, పెద్ద పెద్ద మంటలు, యజ్ఞకుండంలో నుంచి పెద్ద పెద్ద మంటలు వచ్చేసినాయట. ఇది రాక్షసుల యొక్క రాకకు సూచన. వాళ్ళు వస్తుంటే కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తుందన్నమాట. అందుకని యజ్ఞకుండం నుంచి జ్వాలలు ఎగిసిపడ్డాయి అన్నమాట, వాళ్ళు వస్తున్నారు అనే దానికి సూచికగా. ఇంతలోనే మారీచుడు, సుబాహుడు ఇద్దరు కూడా వాళ్ళ అనుచరులతో వచ్చేసారనమాట. అనుచరులు అంటే ఎవరు, వాళ్ళని అనుసరించి వచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళ వెనకాల వచ్చేవాళ్ళు. యజ్ఞవేదిక పరిసరాలన్నీ కూడా రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. వాళ్ళు రాక్షసులు కదా, రక్తాన్ని వర్షంలాగా కురిపించేస్తున్నారనమాట. దాంతో యజ్ఞవేదిక అంతా కూడా రక్తవర్షంతో తడిసిపోయిందనమాట. రాముడు సీతేశువు అనేటటువంటి మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు ఏమయ్యాడు, 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. ఇక్కడ యోజనం గురించి ఒక చిన్న మాట చెప్పుకోవాలి. యోజనం అంటే 8 మైళ్ళ దూరం అనమాట. ఇప్పుడు మారీచుడు 100 యోజనాల దూరం వెళ్ళి పడిపోయాడు కదా, అంటే 800 మైళ్ళ దూరంలో పడిపోయాడు అనమాట. ఇక్కడ ఈ యోజనం అనేది పూర్వకాలంలో, పురాతన కాలంలో దూరాన్ని కొలిచేటటువంటి కొలత అనమాట. తరువాత మైళ్ళలో కొలుస్తున్నారు, ప్రస్తుతం దూరాన్ని కిలోమీటర్లలో కొలుస్తున్నారనమాట. ఇక మారీచుడు స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ సముద్రంలో కొట్టుకుపోతున్నట్ట మారీచుడు. మరు నిమిషంలో వెంటనే ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని వ్రక్కలు చేశాడు. వ్రక్కలు చేయటం అంటే ఏంటి, చెక్క ముక్కలు చేసేయటం అనమాట, ముక్కలు ముక్కలుగా చేసేయటం. ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి వక్షస్థలాన్ని చీల్చేశాడనమాట. తర్వాత వాయవ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులు పనిపట్టారు. అంటే వీళ్ళ వెనకాల ఇంకా వచ్చారు కదా అనుచరులు, వాళ్ళ పని పట్టాడనమాట వాయవ్యాస్త్రంతో. రాక్షస బాధ తొలగిపోయింది. యజ్ఞం చక్కగా రామలక్ష్మణుల సహాయంతో నిర్విఘ్నంగా జరిగింది. ఈ విశ్వామిత్రుడు చాలా సంతోషించట. సమర్థులైనటువంటి శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు, అంతే కదా. గురువు చెప్పిన పనిని చక్కగా నిర్వహించినటువంటి శిష్యులను చూస్తే ఎవరైనా సరే ముచ్చట పడతారనమాట. అలాగే ఇక్కడ కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని చూసి చక్కగా సంతోషించట. మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలబడ్డారు. ఇంకా ఏం చేయాలో ఆజ్ఞాపించమని గురువుగారిని అడిగారట. అప్పుడు విశ్వామిత్రుడు అన్నట్ట, ఓ రామ, మిథిలానగర ప్రభువు పరమ ధార్మికుడు అంటే ధర్మంతో కూడినటువంటి రాజు అయినటువంటి జనక మహారాజు ఒక యజ్ఞాన్ని సంకల్పించాడు. అంటే ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు ఆయన. మనం అక్కడికి వెడదాం. అక్కడ అద్భుతమైనటువంటి ఒక మహాధనుస్సు ఉంది, నీవు దాన్ని చూడవచ్చు అని చెప్పి అన్నట్ట. ముగ్గురు సంసిద్ధులయ్యారు. ఎక్కడికి, మిథిలా నగరానికి అనమాట వెళ్ళటానికి. మునిని అనుసరిస్తూ మిథుల వైపుగా ముందుకు సాగుతున్నారు. అడుగులతో పాటు మాటలు సాగుతున్నాయి. చక్కగా మాట్లాడుకుంటూ ముగ్గురు వెడుతున్నారనమాట. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టుపూర్వోత్తరాలను వివరించట విశ్వామిత్రుడు. రాముడు అడిగట, స్వామి గురువుగారు, మా వంశం యొక్క పుట్టుపూర్వోత్తరాలు, మా వంశ చరిత్రని చెప్పండి అని చెప్పి అడిగితే విశ్వామిత్రుడు చక్కగా వివరించి చెప్పాట. ఆ రాత్రి సోనా నదీ తీరంలో వీళ్ళ ముగ్గురు విశ్రాంతి విశ్రమించారు, అంటే అక్కడ ఆగారనమాట. మరునాడు పవిత్ర గంగా నదిని దర్శించారనమాట.
పవిత్రమైనటువంటి గంగానదిని దర్శించారు. స్నానాలు ఆచరించి విద్యుక్త ధర్మాలను నెరవేర్చారు. స్నానం చేసి అర్ఘ్యం, పాద్యం, సంధ్యవార్చడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివన్నీ పనులన్నీ చేసుకున్నారట. గంగా వృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగట రాముడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ గంగా వృత్తాంతాన్ని రాముడికి వినిపించాట. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు. ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా? చూడండి, శిష్యులేంటి? జిజ్ఞాసువులు, అంటే ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనే తపన కలిగిన వాళ్ళు. గురువు ఎలాంటి వాడు? అఖండమైనటువంటి విజ్ఞానం కలిగినటువంటి వాడు. ఇంకా జ్ఞాన ప్రసారం అంటే జ్ఞానం గురువు దగ్గర నుంచి శిష్యుల దగ్గరికి ప్రసరించడానికి ఇంకా అడ్డేముంటుంది అని చెప్తున్నారన్నమాట. పాతాళంలో బూడిద కుప్పలై పడి ఉన్న తన పితరులైనటువంటి, అంటే పూర్వీకులు అనేటువంటి సగరపుత్రులకు ఉత్తమ గతులు కల్పించడానికి సంకల్పించాడు భగీరథుడు అని ఆయన. అందుకు ఒక్కటే మార్గం ఉంది. ఏమిటా మార్గం? సొరగంగను వారి బూడిద కుప్పలపై ప్రవహింపచేయటం. సొరగంగ అంటే దేవలోకంలో ఉండేటటువంటి గంగాదేవిని వీరి యొక్క బూడిద కుప్పల మీద నుంచి ప్రవహింపచేయాలి. అప్పుడు వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి, అంటే మోక్షం లభిస్తుంది అని అర్థం అన్నమాట. కానీ ఆకాశంలోని గంగను పాతాళానికి దింపటం ఒక పట్టణ జరిగే పనేనా? అంటే చూడండి, ఎక్కడో ఉన్న గంగాదేవిని పాతాళ లోకంలో ఉన్నటువంటి వీళ్ళ బూడిద కుప్పల మీదకి ప్రవహింప చేయటం అసలు జరిగే పనేనా? అయినా దృఢ సంకల్పానికి అసాధ్యమైనది లేదు. దృఢ సంకల్పం అంటే ఏంటి? ఏదైనా ఒక పనిని చెయ్యాలి అని గట్టిగా నిర్ణయించుకోవటం అన్నమాట. దాన్నే దృఢ సంకల్పం అంటారు. అంటే ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే దాన్ని ఖచ్చితంగా చేసి తీరాలి అనేటటువంటి సంకల్పం కలిగి ఉండాలన్నమాట. భగీరథుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. నీళ్లలో నుంచున్నాడు, అగ్నిలో నుంచుని తపస్సు చేశాడు, సముద్రం లోపల నుంచుని తపస్సు చేశాడు. చాలా రకాలుగా కష్టమైనటువంటి తపస్సులు చేసి బ్రహ్మను, శివుణ్ణి మెప్పించాడనమాట. మెప్పించడం అంటే ఏంటి? సంతోషపరిచాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే సంకల్పం నుంచి పక్కకు తప్పుకోలేదు. గంగను పాతాళం దాకా తీసుకువెళ్ళటంలో సఫల మనోరథుడయ్యాడు. అంటే ఖచ్చితంగా పాతాళంలోకి తీసుకువెళ్ళాడు, ఆయన అనుకున్నది సాధించాడు. అందుకే పట్టుదల విషయంలో భగీరథ ప్రయత్నం అన్న జాతీయం ఏర్పడిందనమాట. భగీరథుని వంశంలోని వాడే ఈ శ్రీరాముడు. గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రాముడికి చెప్పటంలో ఒక ఆంతర్యం ఉంది. ఆంతర్యము అంటే ఏంటి? మనసులోని భావం, అంటే అంతర్లీనంగా కనపడని భావం అన్నమాట. అది ఉందన్నమాట. తన పూర్వీకులు ఎంత గొప్పవారో తెలుసుకుని దానికి అనుగుణంగా శ్రీరాముడు కూడా నడవటం, పితరుల పట్ల అంటే పూర్వీకుల పట్ల ఎంత భక్తి ప్రపత్తులు ఉండాలో తెలపటం, పట్టిన పని సఫలమయ్యేంత వరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పటం, ఇవన్నీ కూడా విశ్వామిత్రుడు సూటిగా రాముడికి చెప్పలేదు. వాళ్ళ పూర్వీకుల చరిత్ర ద్వారా గంగావతరణాన్ని గురించి తెలియచేసి నేరుగా చెప్పకుండా ఆంతర్యంతో గ్రహించేలాగా చెప్పాడనమాట. ఇదే ఉత్తమ గురు శిష్యుల వ్యవహారం. గురువు ఏది ఎందుకు చెప్పాడు అనేదాన్ని శిష్యుడు గ్రహించడంలోనే అతని సమర్థత ఉంటుందన్నమాట. అలాగే విశ్వామిత్రుడు, రాముడు కూడా ఉత్తమ గురు శిష్యులు అయ్యారన్నమాట. మిథిలా నగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశారు. ఎవరో? రాముడు. అది పాతదైనా సరే చాలా అందంగా కనిపిస్తోందట. కానీ జనసంచారమే లేదు, అంటే ఎవరు కూడా అక్కడ తిరగటం లేదనమాట. ప్రజలెవరూ తిరగట్లేదు. ఏమిటి చిత్రము అని అడిగట రాముడు విశ్వామిత్రుడిని. అప్పుడు ఆయన చెప్తున్నాడు, అది గౌతమ మహర్షి ఆశ్రమం అని చెప్పి ఆ కథనంతా కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి వివరించారనమాట. మహాతపస్సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలోనే ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అహల్య అపరాధం చేసింది. అపరాధం అంటే తప్పు అనమాట.
చేసింది అని భావించి ఆగ్రహోదగ్రుడయ్యాడంట గౌతముడు. అంటే విపరీతమైనటువంటి కోపం తెచ్చుకుని ఏం చేశాడు, కొన్ని వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ, అన్నపానాదులు అంటే తిండి తినటం లేదు, మరి దాహం వేస్తే మంచినీళ్ళు తాగటం లేదు, ఆహార పదార్థాలు ఏమీ తీసుకోకుండా వాయువుని అంటే గాలిని ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఉండు అని ఆమెని శపించాట అహల్యాదేవిని. ఎవ్వరికీ కనపడకుండా ఉంటావన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఆవిడ ఎవరికీ కనిపించదన్నమాట. రాముని రాకతో శాప విముక్తి కలిగి నిజ రూపాన్ని పొందుతావు నువ్వు అని చెప్పి కూడా శాప విమోచనం కూడా గౌతమ మహర్షి అహల్యాదేవికి చెప్పాడనమాట. రామ, గౌతమాశ్రమంలో కాలు మోపి అహల్యకు శాప విముక్తి కలిగించు అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడనమాట. చుట్టూ బూడిద ఆవరించి ఉండి కఠోర దీక్షలో ఉన్నటువంటి అహల్యాదేవి పొగ కమ్ముకున్నటువంటి అగ్ని తేజస్సులాగా ఉందిట. అంటే నిప్పుని పొగ కమ్మేస్తే ఒక్కోసారి చూడండి, మనకి ఆకాశంలో మబ్బులు పడితే సూర్యుడు మనకి కనిపించడు కదా, సూర్యుడు లేనట్టు కాదు కదా, పొగ మేఘాలు కమ్ముకుంటాయి అన్నమాట. అలాగే ఈవిడ కూడా పొగ కమ్ముకున్నటువంటి అగ్ని తేజస్సులాగా ఉందిట. ఆ మహాత్మురాలిని రాముడు చూశాట. కానీ ఇక్కడ చూడండి, ఒక చిన్న విషయం గమనించండి. ఆవిడ ఎవరికీ కనిపించదని గౌతమ మహర్షి చెప్పాడు కదా, కానీ రాముడికి కనిపించింది ఆవిడ. చూడండి, రాముడు ఎంత గొప్పవాడో మరి. రాముడి దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగింది. శాపం నుంచి విముక్తి కలిగిందనమాట రాముడి దర్శనం చేయగానే. మనకి సినిమాల్లో వాటిల్లో రాముడి యొక్క పాదం ఆ అహల్యాదేవి రాయిలాగా ఉంటే ఆవిడికి తగలంగానే ఆవిడికి శాప విముక్తి కలిగినట్లుగా చూపిస్తారనమాట. తర్వాత అహల్య గౌతములు రాముణ్ణి యథావిధిగా చక్కగా గౌరవించారు. వారి సత్కారాలు అందుకొని అంటే వారి గౌరవ మర్యాదలు స్వీకరించి రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై లక్ష్మణుడితో కలిసి మిథిలా నగరానికి బయలుదేరాడనమాట. మిథిలా నగరంలో ప్రభువు అయినటువంటి జనక మహారాజు ఏం చేశాడు, వీరిని సముచితంగా సమాదరించారు. అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే ఎదురు వెళ్ళి మనం రండి రండి అని పిలుస్తాం కదా, మన ఇంట్లోకి పిలుచుకుని తీసుకుని వెళ్తాం అనమాట. అలాగే జనక మహారాజు కూడా వీళ్ళ ముగ్గురిని సముచితంగా ఆదరించి గౌరవంగా వాళ్ళ రాజ్యంలోకి ఆహ్వానించాడనమాట. అక్కడ మిథిలా నగరంలో అహల్య గౌతముల యొక్క పెద్ద కుమారుడైనటువంటి శతానందుడు అని ఆయన రామదర్శనం చేసుకున్నాడు. అంటే రాముడి యొక్క దర్శనం చేసుకున్నాడు అనమాట. తన తల్లిని ఉద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. అంటే బూడిదలో పడి ఉన్నటువంటి తన తల్లికి పూర్వరూపాన్ని ప్రసాదించినందుకు కృతజ్ఞతలు సమర్పించాడనమాట. మహాతపస్శాలి అయినటువంటి విశ్వామిత్రుడి అనుగ్రహం పొందగలగటం చాలా విశేషము, అంటే ఎంతో గొప్పదైనటువంటి విశేషము అని రాముణ్ణి మెచ్చుకున్నాడనమాట. అంటే ఏంటి, విశ్వామిత్ర మహర్షి యొక్క శిష్యరికం లభించడం అదృష్టం అనమాట. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తి సామర్థ్యాలను వివరించాడు శతానందుడు. ఆయనకు ఉన్నటువంటి తపశ్శక్తి, మరి ఎలాంటి గొప్ప గొప్ప సామర్థ్యాలు ఉన్నాయి, ఆయన ఏమేమి చేయగలడు, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా వివరించాడంట శతానందుడు రాముడికి లక్ష్మణుడికి. మరునాడు ప్రాతకాలంలో జనకుడు విశ్వామిత్ర రామ లక్ష్మణులను ఆహ్వానించాట. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్థించాడు. స్వామి, నేనేం చేయాలి అని చెప్పి అడిగట. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ అంటే తిరిగి సమాధానం చెప్తూ విశ్వామిత్రుడు అన్నట్ట. ఏమని, వీరు దశరథ మహారాజు కుమారులు, జగత్ప్రసిద్ధులైనటువంటి వీరులు, అంటే ప్రపంచానికంతటికీ తెలిసినటువంటి వీరులు. మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు, దాన్ని చూపించండి, శుభం జరుగుతుంది, వాళ్ళ ముచ్చట తీరుతుంది అన్నట్ట. అప్పుడు జనకుడు ఏం చేశాడు, తన దగ్గరున్నటువంటి శివధనుస్సు చరిత్రను వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటి చాలున దొరికింది కాబట్టి ఆమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన కోరికను, అభిమతం అంటే కోరిక అనమాట, కోరికను వెలుబుచ్చాట.
శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అని చెప్పాట. గతంలో ఎందరో రాజులు వచ్చారు, కానీ శివధనుస్సును ఎక్కుపెట్టడానికి విఫలై ప్రయత్నం చేశారు, కానీ ఎక్కుపెట్టలేదు. ఎక్కుపెట్టడం అట్లా ఉంచు, ఎక్కుపెట్టడం అంటే ఏంటి, పైకి ఎత్తడం అన్నమాట. ఎక్కుపెట్టడం అలా ఉంచితే అసలు కనీసం శివధనుస్సుని కదిలించడం కూడా కదిలించలేకపోయారట. ఇక్కడ శివధనుస్సు గురించి ఒక చిన్న మాట చెప్పుకుందాం. ఈ శివధనుస్సు జనకుడికి ఎక్కడి నుంచి వచ్చింది? శివుడు విదేహ ప్రభువులలో రాజర్షి అయినటువంటి దేవరాతుడు అని ఆయనకి ఇచ్చాడనమాట. ఈ దేవరాతుడు ఎవరు? జనకుడి వంశాల్లో పూర్వీకుడైనటువంటి రాజు అనమాట. ఆయన ద్వారా వంశపారంపర్యంగా ఈ జనకుడికి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ శివధనుస్సునే ఎక్కుపెట్టిన వాళ్ళకి మాత్రమే సీతాదేవినిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి జనక మహారాజు శపథం చేశాడనమాట. అది ఈ శివధనుస్సు. ఇదంతా విన్నటువంటి విశ్వామిత్రుడు జనకుడితో శివధనుస్సుని తెప్పించమని చెప్పాట. అప్పుడు జనకుడు బలిష్ఠులు, దీర్ఘకాయులు అంటే చాలా బలవంతులైనటువంటి 5,000 మందితో అతి కష్టం మీద శివధనుస్సుని కూడినటువంటి పేటికను తెప్పించట. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకున్నట్ట రాముడు. ధనుర్విద్యలో ఆరితేరిన రాముని చేయి సోకగానే, అంటే రాముని చేయి తగలగానే ఆ ధనుస్సు వంగిందిట. వింటినారిని సంధించాడు. వింటినారి అంటే ఏమిటి? ధనుస్సుకి ఈ చివరి నుంచి ఆ చివర పెట్టడానికి తాడు ఉంటుంది కదా మధ్యలో, దాన్ని వింటినారి అంటారనమాట. దాన్ని సంధించాడు. వేల కొలది సదస్సులు ఆశ్చర్యంలో మునిగిపోయారట. ఎంతోమంది, కొన్ని వేల మంది ఉన్నారు స్వయంవరంలో. అయితే రాముడు దాన్ని అవలీలగా చేసేసరికి వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారట. అల్లెతాడుని ఆకర్ణాంతంగా లాగాడు రాముడు. అల్లెతాడు అంటే ఇప్పుడు చెప్పాం కదా, తాడు బిగించుకోవటం అనమాట. పైనుంచి కింద వరకు ఉన్నటువంటి తాడుని గట్టిగా, ఆకర్ణాంతం అంటే బాణం వేసేటప్పుడు చెవు వరకు లాక్కుంటారనమాట. బాణాన్ని లాగి పెట్టాట రాముడు. పిడుగుపాటుల భయంకరమైనటువంటి శబ్దాన్ని చేస్తూ ఆ విల్లు పెళ్ళున విరిగిపోయిందిట. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు వీళ్ళ నలుగురు తప్ప మిగిలిన వాళ్ళంతా మూర్ఛపోయారంట ఆ శబ్దానికి. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. మరి శివధనుస్సుని ఎక్కిపెట్టిన వాడికే సీతనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు కదా, ఆ మాట ప్రకారమే సిద్ధపడ్డాడనమాట. దశరథ మహారాజుకి వర్తమానం పంపించాడు. అయోధ్య నుంచి అందరూ కదిలి వచ్చారనమాట వివాహానికి. జనకుడు తన కుమార్తెలైనటువంటి సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు, రాముడికి సీతాదేవి, లక్ష్మణుడికి ఊర్మిళాదేవిని, తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి మళ్ళీ 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు మాండవి, శృతకీర్తి. భరతుడికేమో మాండవిని, శత్రుఘ్నుడికేమో శృతకీర్తిని ఇచ్చి వివాహం జరిపించాడనమాట. ఆ వివాహం ఎలా జరిగింది? అంగరంగ వైభవంగా జరిగాయి అన్నమాట ఆ కళ్యాణాలన్నీ. అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా అంత గొప్పగా వైభవంగా వివాహాలు జరగటం చూడలేదన్నమాట. మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను, అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వాళ్ళ భార్యలు, కొత్త దంపతుల్ని ఆశీర్వదించి దశరథ, జనక మహారాజులను వీడ్కొని హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. అంటే ఏంటి ఇక్కడ? ఆయన వచ్చినటువంటి లోక కళ్యాణం కోసం చేసేటటువంటి కార్యక్రమాలు, పనులన్నీ చేసేసి హిమాలయ పర్వతానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవటానికి. తరువాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడనమాట. వివాహానికి అందరూ కదిలి వచ్చారు కదా. వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా చక్కగా అయోధ్యకు బయలుదేరి వెళ్ళిపోయారు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురు వచ్చాడు. పరశురాముడు అతడు ఎట్లా ఉన్నట్ట? ప్రళయకాల రుద్రుడిలా ఉన్నట్ట. అంటే శివతాండవం చేసేటప్పుడు శివుడు ఎంత భయంకరంగా ఉంటాడో అలా కోపోద్రిక్తుడై ఆ ప్రళయకాల రుద్రుడిలాగా ఉన్నట్ట. గండ్రగొడ్డలిని, ధనుర్బాణాలను ధరించాడు. ఒక చేతిలో గండ్రగొడ్డలి, ఇంకొక చేతితో ధనస్సు బాణాలు పుచ్చుకుని వచ్చాట. ప్రజ్వరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. పెద్ద ఎత్తున ఎగిసిపడేటటువంటి మంటల్లాగా భయంకరంగా ఉన్నట్ట. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. క్షత్రియులు అంటే రాజులంటే ఈయనకి ఇష్టం ఉండదన్నమాట. ఎందుకని?
పూర్వం ఎప్పుడో క్షత్రియుడైనటువంటి కార్తవీర్యార్జునుడు అనే రాజు ఇతని తండ్రి అయినటువంటి జమదగ్నిని చంపాడనమాట. మరి రాజులు యుద్ధాలు చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు గెలుస్తారు, ఇంకొకళ్ళు చనిపోతారు కదా. అలాంటి సందర్భంలో జమదగ్నిని చంపేట. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నట్ట. అంటే భూమండలంలో ఎక్కడ కూడా క్షత్రియులు ఉండకూడదు, వాళ్ళని మొత్తం నిర్మూలించేస్తాను, లేకుండా చేస్తాను అని చెప్పి శపథం చేశాట ఈయన. అందుకని 21 సార్లు భూప్రదక్షిణం చేసి, అంటే భూమండలం అంతా 21 సార్లు తిరిగి ఎంతోమంది క్షత్రియులను అంటే రాజులని తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. అంటే తన గండ్రగొడ్డలితో ఆ రాజులందరినీ నరికి చంపేశాడనమాట. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరట. అంటే ఏంటి, శివధనస్సును విరిచి గొప్పలు పోతున్నావేమో నువ్వు, ఇదిగో నా దగ్గర విష్ణు ధనస్సు, వైష్ణవ ధనస్సు లేదా విష్ణు చాపం ఉంది, దీన్ని నువ్వు ఎక్కుపెట్టు అని చెప్పి సవాల్ విసిరట. సరేనని రాఘవుడు ఏం చేశాడు, అవలీలగా ఎక్కుపెట్టాడు. అవలీలగా అంటే అసలు ఏమీ కష్టపడకుండా చాలా తేలికగా ఒక కర్ర మొక్కని ఎలా లేపేస్తామో అలా ఆ విష్ణు ధనుస్సుని ఎక్కుపెట్టాట. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవటానికి. అయ్యో నేను ఓడిపోయాను అని చెప్పి మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయాడు అనమాట తపస్సు చేసుకోవటానికి. దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. సపరివారంగా అంటే ఏంటి, కుటుంబ సభ్యులు, వాళ్ళ వెనకాల వచ్చిన ప్రజలు, అభిమానులు, అనుచరులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో కలిసి చక్కగా అయోధ్య చేరుకున్నాడనమాట. భరతుడు శత్రుఘ్నునితో కలిసి వాళ్ళ మేనమామతో కలిసి వాళ్ళ తాతగారింటికి వెళ్ళాట. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో చక్కగా గురువు సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. చూసారా, శ్రీరాముడు తల్లిదండ్రుల సేవలో కానీ గురువుల సేవలో కానీ లేకపోతే పెద్దవాళ్ళు గురువులు ఏది చెబితే అది ఆచరించటం పాటించటం చక్కగా చేశాడనమాట. అర్థమైంది కదా బాలకాండ. మరి అందుకనే శ్రీరాముడిలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టే శ్రీరాముణ్ణి సకల గుణాభిరాముడు అని కీర్తిస్తారనమాట ప్రజలు. అదీ కాకుండా మంచి పితృవాక్య పరిపాలకుడు, తండ్రి ఏది చెబితే అది ఖచ్చితంగా పాటించి తీరతాడనమాట. మరి ఇప్పటి పిల్లల్లో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి ఒకసారి. విన్నారు కదా బాలకాండ. చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్. జై హింద్, జై భారత్.